వాడుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. ఎట్లా దీవిస్తాడు తెలుసా? ఎవ్వడెవడు నిన్ను చూసి అసహించుకున్నాడు, వీడెంత, వీడి బతుకెంత, హల్లెలూయా, వీడి బ్రతుకే దండగన్నోడు, నువ్వు కనపడితే దండం పెట్టే రేంజ్కి తీసుకెళ్తాడు నా దేవుడు. ప్రైజ్ అలాడ్. ఒకప్పుడు నా జీవితం అలాంటిది, ఈరోజు దేవుడు ఒక స్థాయిని ఇచ్చాడు. హల్లెలూయా. ఇది మనుషులు ఇచ్చింది కాదు, అది ఆయన ఇచ్చింది. నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన నీ వైపు తిరుగుతాడు. నువ్వు ఆయన ఎందు ఉంటూ, నీ అందు ఆయన ఉంటాడు. నీకు ఏ ఇష్టమో అది నెరవేర్చడానికి సత్తాగల దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన పిలుపు వైపుకు తిరుగు బిడ్డ, ఈ లోకం వైపు కాదు. నీ పిలుపును బట్టి దేవునికి విధేయత కలిగి ఉండు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఇక్కడ దీవెనకరంగా ఉంచుతాడు. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. తప్పక నేను అనేక జనములకు ఉన్నతమైన స్థితిలో దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈ రోజు నిర్ణయించుకో, మంచి తీర్మానం తీసుకో. తప్పక నీ జీవితాన్ని దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. కాబట్టి విశ్వసించి నీవు నీ బ్రతుకును మార్చుకో. దేవునికి అప్పచెప్పు. దేవుడి మాటలు ప్రతి వినికిడిలో దీవించి ఆచరించి ఫలింప చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.